అందరికీ నమస్కారం. నేను కిరణ్. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వార్తా విశేషాలు చూసే ముందుగా ఒక ముఖ్యమైన అంశం గురించి మనం చర్చిద్దాం. ఈరోజు భారతదేశానికి ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి పనిని ఈరోజు అయితే మొదలు పెట్టనున్నారు. అది ఏంటి అంటే ఇక ఇంటర్నేషనల్ స్పేస్ ఏదైతే అంతరిక్షం ఉందో అంతరిక్షంలోకి ఈరోజు ఒక భారతదేశానికి చెందినటువంటి ఒక యువకుడు శుభాంశు శుక్లా ఈరోజు అంతరిక్షంలోకి అయితే ప్రవేశించనున్నాడు. మరి ఫాల్కన్ 9 అనే ఒక రాకెట్లో మన శుభాంశు శుక్లా భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళి దాదాపు 14 రోజులు అక్కడే ఉండి పరిశోధనలన్నీ కూడా చేపట్టనున్నాడు. మరి 14 రోజుల తర్వాత మళ్ళీ సురక్షితంగా మన భారతదేశానికి భూమిపైకి తిరిగి రావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ యొక్క ప్రయోగానికి ఎన్నోసార్లు కూడా ఏమంటారు అన్నీ కూడా సిద్ధం చేసినప్పటికీ దాదాపు 7 సార్లు కూడా వాయిదా పడిందంట. మరి ఇది 8వసారి. ఈ 8వసారి ఖచ్చితంగా విజయవంతమైంది. ఇక ఈరోజు మన భారత కాలయామన్ ప్రకారం అంటే మన ఇండియన్ టైమింగ్ ప్రకారం ఇక 12 గంటల 1 నిమిషానికి అయితే రాకెట్ అయితే లాంచ్ కానుంది. ఈ రాకెట్లో మన భారతదేశానికి చెందినటువంటి శుభాంశు శుక్లా అయితే అంతరిక్షానికి అయితే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మరి అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా అతనికి అనుకూలంగా ఉండి అక్కడ ఉన్నటువంటి పరిశోధనలు సక్సెస్ఫుల్గా నెరవేర్చుకొని మళ్ళీ భూమికి తిరిగి రావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక 14 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. మరి భారతదేశానికి చెందినటువంటి యువకుడు శుభాంశు శుక్లతో పాటు మరి కొంతమంది ముగ్గురు ఆస్ట్రోనాట్లు కూడా భారతదేశానికి చెందినటువంటి శుభాంశు శుక్లతో పాటు కూడా ఈ రాకెట్లో వెళ్ళున్నారు. అంటే శుభాంశు శుక్ల ఒక్కడే వెళ్ళారనమాట. ఈ వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటుగా ఆస్ట్రోనాట్లు కూడా ఉంటారు. కాబట్టి ఇక ముగ్గురు ఆస్ట్రోనాట్లు అలాగే ఒకటి మన శుభాంశు శుక్లా నలుగురు కూడా రాకెట్లో ఓన్లీ నలుగురు మాత్రమే పట్టేటువంటి 4 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇక మిగతా ముగ్గురితో పాటుగా మన శుభాంశు శుక్లా కూడా ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళున్నాడు. అసలు అంతరిక్షం అంటే ఏంటి అని అందరూ అనుకుంటారు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాల చుట్టూ కావచ్చు చంద్రమండలంలో ఆ గ్రహాల మధ్య తిరుగుతారా ఏంటి అని చాలామందికి ఒక డౌట్ రావచ్చు. సో ఇక ఇంటర్నేషనల్ స్పేస్ అంటే అంతరిక్షం అంటే యాక్చువల్గా ఏంటంటే అన్ని దేశాలు కూడా కలుపుకొని ఏమంటారు అంతరిక్షంలో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ అని చెప్పేసి అయితే ఒక అంతరిక్షాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ నుంచి ఎవరైతే భూమిపై నుంచి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా అంతరిక్షంలో ఉంటాయి. సో అంతరిక్షంలో దాదాపు ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. దాదాపు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఒక ఫుట్బాల్ కోర్ట్ ఎంతైతే ఉంటుందో అంత అంతరిక్షాన్ని అయితే అన్ని దేశాలు కూడా కలిసి పైన ఒక క్రియేట్ చేసుకున్నాయి అనమాట. దాన్నే ఇంటర్నేషనల్ స్పేస్ అంటారనమాట. ప్రతి దేశం నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పరిశోధనల కోసం వాళ్ళు చేసుకున్నటువంటి ఏర్పాట్లకు అనుగుణంగా వాళ్ళ యొక్క దేశానికి సంబంధించినటువంటి వ్యోమగాములను అయితే అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడికి పంపించి అక్కడ పరిశోధనలు చేసుకుని వాళ్ళకి తగినటువంటి పరిశోధనలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సురక్షితంగా భూమికి వచ్చేంత వరకు కూడా ఆ పరిశోధనలో భాగంగా ఇక వాళ్ళను ఎవరైతే అంతరిక్షంలోకి వెళ్ళారో వాళ్ళు సురక్షితంగా తీసుకొచ్చేలా ల్యాండ్ అయ్యేలాక శాస్త్రవేత్తలు అయితే తెగ కష్టపడతా ఉంటారనమాట. ఎందుకంటే ఇంతకుముందు కూడా దాదాపు 7 మంది ఒకసారి వెళ్ళినారు అనమాట. అంటే 14 మంది అంతరిక్షం నుండి తిరుగు ప్రయాణంలో రాకెట్ మధ్యలోనే పేలిపోయి దాదాపు 14 మంది కూడా పేలిపోయి చనిపోయడం జరిగింది. కాబట్టి ఇక ఏదైతే రాకెట్ వెళ్తుందో దాంట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సురక్షితంగా ఎలాగైతే వెళ్తారో మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా అంతే సురక్షితంగా వచ్చేటువంటి బాధ్యత శాస్త్రవేత్తలపైన ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ వాళ్ళు మళ్ళీ ల్యాండ్ అయ్యేంత వరకు మళ్ళీ రిటర్న్గా మన భూమిపైన ల్యాండ్ అయ్యేంత వరకు కూడా శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడతా ఉంటారనమాట. మరి ఇక అంతరిక్షంకి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పైన వాతావరణం అయితే ఉండదు కాబట్టి మన శరీరం కూడా మన కంట్రోల్లో ఉండదన్నమాట. మన యొక్క బాడీ బరువు కావచ్చు మనకు చలనం మొత్తం కంప్లీట్గా కోల్పోతారు. కాబట్టి ఎంతో ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్తేనే వాళ్ళు మళ్ళీ ప్రాణాలతో అయితే తిరిగి వస్తారనమాట. సో ఖచ్చితంగా మన క్యూ న్యూస్ తరఫు నుంచి కూడా శుభాంశు శుక్లకి అలాగే ఆల్ ది వెరీ బెస్ట్ అని అక్కడ పరిశోధనలు కూడా సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ తిరిగి సురక్షితంగా భూమికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఏపీ న్యూస్కి వెళ్ళినట్లయితే ఎలాంటి వార్తలు వచ్చాయి ఇప్పుడు చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే సో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి శుభాంశు శుక్లా ఇతనే అనమాట. సో ఇక్కడ అదే వార్త కూడా రావడం జరిగింది. ఇక శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర నేడట మధ్యాహ్నం 12 గంటలకు పయనం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. ఇక యాక్సియం 4లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు రోదసి యాత్రకు బయలుదేరున్నట్లుగా నాసా ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల అంటే మన ఇది ఇండియన్ టైమింగ్ అనమాట 12 గంటల 1 నిమిషంకు ఇక ఫాల్కన్ 9 రాకెట్ను ప్రయోగించినట్లుగా ఇక మన నాసా అయితే పేర్కొందట. మరి శుభాంశు శుక్లా అయితే ఈరోజు
రోజు మధ్యాహ్నం 12 గంటలకైతే అంతరిక్షానికి బయలుదేరనున్నాడు. 2 వారాల పాటు అక్కడే ఉండనున్నాడు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇది ఒక భారతదేశానికి ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. వెళ్తున్నాడు. మరి తిరిగి ఆ పరిశోధనలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ భూమి పైకి వచ్చినప్పుడు ఇక నిజంగా భారతదేశానికి ఇంకా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇక ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే ఇక యుద్ధ విరామమట. మరి ఏదైతే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి యుద్ధం జరుగుతూ ఉందో 10 రోజులు కూడా దాటిపోయినటువంటి నేపథ్యంలో భీకర స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నో దేశాలు హెచ్చరించినప్పటికీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ అయితే అసలు వెనుకడు వేయకుండా మీరంటే మీరా మేమా అన్న రేంజ్లో యుద్ధం చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. మరి ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలపైన కూడా రీసెంట్గా అమెరికా కూడా దాడి చేసి అమెరికా ఏం చేసిందంటే ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని అణు స్థావరాలపైన దాడి జరిపిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత ఇరాన్ కూడా మళ్ళీ ఇరాన్లో ఉన్నటువంటి అమెరికా యుఎస్ స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఇరాన్ అయితే దాడి చేయడం జరిగింది. దాని తర్వాత ఇక అమెరికాకి ఇరాన్కి కూడా కొంచెం మనస్పర్ధలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక ఇరు దేశాలు చైనా కావచ్చు, ఇక జపాన్, ఇవన్నీ కూడా మిగతా దేశాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు చర్చలు జరపండి, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా యుద్ధం చేసుకుంటా పోతారనే నేపథ్యంలో ఇక ఫైనల్గా విరామం అయితే దక్కినట్టుగా ఇక్కడికైతే మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కూడా చర్చలు జరిపి ఇక ఆ యుద్ధాన్ని విరమించుకున్నట్లుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏం జరిగిందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కొంచెం హెచ్చరించడం జరిగిందనమాట. ఇరు దేశాలను ఖచ్చితంగా యుద్ధానికి విరమించుకోవాలి, లేదంటే తారాస్థాయికి చేరినట్లయితే మీ యొక్క యుద్ధం ఎఫెక్ట్ మిగతా దేశాలపైన అత్యధికంగా పడుతూ ఉంది. కాబట్టి మిగతా దేశాల ప్రజలు కూడా మిగతా దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో సరే అని చెప్పి ఇక చర్చలు జరిపిరనమాట. సో దాదాపు మంగళవారం ఎర్లీ మార్నింగే అంటే మంగళవారం వరకే నైట్, సోమవారం ఏదైతే నైట్ ఉందో చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్లో ఒక క్షిపణులు అయితే పడడం జరిగిందట. మరి ఇజ్రాయెల్ ఏమంటుందంటే చర్చలు జరిపిన 3 గంటలు కూడా కాలేదు, ఇరాన్ మాట తప్పింది. మరి చర్చలు జరిపిన తర్వాత మనం యుద్ధం విరమించుకుందాం అనుకున్నాం, మరి ఇరాన్ మళ్ళీ ఇలాంటి దౌత్యాలకు పాల్పడింది, మేము ఇరాన్ వదిలిపెట్టమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇరాన్ ఏం చెప్తుందంటే మేము ఏదైనా మాట ఇస్తే మాటకు కట్టబడే ఉంటాము, మరి మేము యుద్ధాన్ని ఆపుతామని చెప్పి మేము చెప్పడం జరిగింది, దానికి కట్టుబడే ఉన్నాం, మేము ఆ క్షిపణులను ప్రయోగించింది మేము కాదని చెప్పేసి అయితే ఇరాన్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఇజ్రాయెల్ ఉన్నటువంటి కోపానికి అంటే ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ పైన కోపంతో లేదు మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రతీకారం తీసుకుంటాం అనడంతో ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఫైర్ అవడం జరిగిందట. సో అది ఎవరు చేశారో క్లారిటీ లేకుండా మళ్ళీ మీరు ఇరాన్ పైన యుద్ధం మొదలు పెడితే మళ్ళీ మొదటికి వస్తుంది మీ యుద్ధం, ఇంకా తారాస్థాయికి చేరుతుంది, ఇప్పటికే 10 రోజులు దాటిపోయినా కానీ మీ యుద్ధం అయితే ఆగట్లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఇరు దేశాలు కూడా హెచ్చరించడం జరిగిందట ఇజ్రాయెల్ని. సో దీంతో ఇక ఫైనల్గా యుద్ధం విరమించుకున్నట్లుగా ఇరాన్ అయితే ప్రకటించడం జరిగిందట. మరి ఇరాన్కి ఇజ్రాయెల్కి అయితే మధ్య యుద్ధం అయితే ప్రస్తుతం అయితే ప్రశాంతంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ యుద్ధం ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ఇంకా కంప్లీట్గా చర్చలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ పోలవరం బనకచెర్ల సామరస్యంగానే సాధిద్దామట. తెలంగాణతో ఘర్షణ వద్దు, అవసరమైతే కేంద్ర జోక్యం కోరదాం. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయి జలాలనే వాడుకుంటాం. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ పార్టీలు వివాదం చేస్తున్నాయి. గత 10 ఏళ్లలో వారు ప్రాజెక్టులకు మన్యం అభ్యంతరం చెప్పలేదు. ఇక మంత్రివర్గ సమావేశంలో చర్చ. మరి మంత్రివర్గ సమావేశం అయితే జరగడం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో మరి ఏపీ సీఎం చంద్రబాబు గారు, అలాగే ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక లోకేష్, అచ్చెన్నాయుడు, ఇక కొల్లు రవీంద్ర వీళ్ళందరూ కూడా మంత్రివర్గ సమావేశంలో అయితే చర్చలు జరపడం జరిగింది. ఏదైతే పోలవరం బనకచెర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే వాటర్కి సంబంధించినటువంటి నీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఘర్షణలు జరుగుతున్నాయో దానిపైన చర్చించడం జరిగింది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఏమంటున్నారంటే తెలంగాణతోని ఈ జల విషయంలో అయితే అసలు ఘర్షణలు వద్దు, సామరస్యంగానే ఒక పీస్ఫుల్ అయినటువంటి వాతావరణంలోనే వాళ్ళతో చర్చలు జరిపి మనమైతే ఏమంటారు ఒక గొడవలు లేని వాతావరణంలోనే మనమైతే ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలన్నట్టుగా చంద్రబాబు గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఏదైతే వృధాగా పోతున్నాయో అంటే వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలని మనం వాడుకుందాం తప్ప తెలంగాణతోనైతే మనకు ఘర్షణ వద్దు, అలాగే తెలంగాణ మనం కలిసే ఉందాం అన్నట్టుగా చంద్రబాబు గారు అయితే చెప్తా ఉన్నారనమాట. మరి దీనిపైన కూడా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వలాభం కోసమే ఈ ఘర్షణను పెద్దగా చేస్తున్నారు. ఇంకా ఈ విషయాన్ని మనం ఇంకా సాగదీసి తెలంగాణతో ఇంకా చర్చలు జరిపి ఇంకా ఘర్షణలకు పడితే ఇంకా ఇది పెద్దగా అవుతుంది, తెలంగాణకు మనకు విభేదాలు వస్తాయి కానీ తప్ప ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. కాబట్టి ఇక మనం సామరస్యంగానే ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలోనే ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం అన్నట్టుగా మంత్రివర్గ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిలికాన్ వ్యాలీని తలపించేలా క్వాంటమ్ వ్యాలీ అట నేడు విజయవాడలో వర్క్షాప్. మరి ఏదైతే సిలికాన్ క్వాంటమ్ వ్యాలీ అయితే చేపడుతున్నారో ఇక
దాని గురించి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక సాంకేతికతలకు ప్రత్యేకంగా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. ఇక రాష్ట్ర సాంకేతిక రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా సిలికాన్ వ్యాలీని మించి దేశంలోని మొదటి సాంకేతిక వ్యాలీని దీన్ని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నట. సో 1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే ఇప్పుడు క్వాంటమ్ ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్ ఏర్పాటు ద్వారా ఫస్ట్ మూవర్ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలన్నది ఆయన ఆలోచన. ఇక రాజధాని అమరావతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా భవిష్యత్తులో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం అంచనా. దీని ఏర్పాటు కోసం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించిందట. మరి నిజంగా ఈ యొక్క క్వాంటమ్ ఆలోచన నిజంగా చాలా మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఇక దీనికోసం అమరావతిలో ఉన్నటువంటి 50 ఎకరాలు అయితే కేటాయించడం జరిగిందట. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ కుబేరాను తలదన్నే కుంభకోణం అట. ఏపీ ఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాల్లోకి సొమ్ము జమ్ము వెంటనే ముడుపుల సొమ్ము డొల్ల కంపెనీల ఖాతాల్లోకి అట. అక్కడి నుంచి కల్పిత సంస్థల ఖాతాలకు చేరవేత, చివరిగా హవాలా మార్గాల్లో అంతిమ లబ్ధిదారులకు అందజేత అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అధికార పార్టీ నాయకులకు లక్షల కోట్లు లంచాలిచ్చి బంగాళాఖాతంలోని చమురు నిక్షేపాలను తమ పరం చేసుకునేలా చీకటి ఒప్పందం కుదుర్చుకుంటాడు ఓ బిగ్ షాట్ అట. మరి కొంతమంది బిచ్చగాల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి డొల్ల కంపెనీలు సృష్టించి వారి ద్వారా ఆయా నాయకుల బినామీల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము జమ చేస్తుంటారు. ఆ లంచాల డబ్బంతా చివరిగా చేరాల్సిన నాయకుడికి చేరుతుందట. మరి ఇలాంటి వ్యవహారాలు ఏళ్ల కిందతే తల పండిపోయిన వైకాపా ముట్టనట. మధ్య కుంభకోణంలో 1000 కోట్ల ముడుపులు కొలగొట్టేందుకు వాటిని అంతిమ లబ్ధిదారులకు చేర్చేందుకు కుబేరా సినిమాను తలదన్నే నేర విధానాన్ని 2019 నుంచి 2024 మధ్య అమలు చేసిందట. మరి ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి చమురు యొక్క నిక్షేపాలు ఉన్నాయో వాటిని కూడా ఏమంటారు, ఇక్కడ ఏదైతే మధ్య కుంభకోణం జరిగిందో ఆ మధ్య కుంభకోణంలో 1000 కోట్లు లక్షల కోట్లు అయితే స్కామ్ చేశారు అన్నట్టుగా సిట్ ఏదైతే దర్యాప్తు చేపట్టి నిరూపించిందో, సో అంటే దానిపైన ఒక వార్త అయితే రావడం జరిగింది. బంగాళాఖాతంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలను తమ పరం చేసుకునేలా చీకటి ఒప్పందాలు అయితే చేసుకున్నారంట. కొంతమంది బిచ్చగాళ్ళు ఉంటారు కదా, ఆ బిచ్చగాళ్ళ పైన కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఆ బిచ్చగాళ్ళ పేర్ల పైన కూడా ఆ అకౌంట్లలో కొన్ని లక్షల కోట్లు దాంట్లో వేసేసేట. ఒక్కొక్క బిచ్చగాళ్ళ పేరు మీద ఒక్కొక్క బిజినెస్ అన్నట్టుగా ప్రారంభించడం జరిగిందట. అలాంటి వాళ్ళ ఖాతాల్లో కూడా అంటే ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళ ఖాతాలు జమ చేసినటువంటి కోట్ల రూపాయలు కూడా ఎవరికి చెందాలనో వాళ్ళకి చెందుతాయట లాస్ట్కి వస్తే. సో ఏదైతే సినిమా ఉందో మరి కుబేర సినిమాలో ఇట్లనే జరుగుతుంది అనమాట. కుబేర సినిమాను కథను తలపించేలా ఇలాంటి స్కామ్ అయితే జరిగింది అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ 1202 మంది టీచర్లు మిగిలిపోయారట. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు ముగిశాక 1202 మంది మిగులు తేలారు. ఇక వీరిని క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లుగా నియమించారు. గతంలో మిగిలిపోయిన టీచర్లను డిఈఓ పూల్లో ఉంచగా ఈసారి పాఠశాల విద్యాశాఖ క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్ల విధానాన్ని తీసుకొచ్చింది. మెగా డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే ఈ సంఖ్య పెరగనుంది. ఇక క్లస్టర్ టీచర్లు రోజుకు వెళ్ళి హాజరు నమోదు చేసుకోవాల్సింది. ఇక ఎక్కడైనా సబ్జెక్టు టీచర్లు సెలవు పెడితే వీరిని పంపిస్తారట. పక్క మండలాలకు సైతం పంపించాలా అనే దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. క్లస్టర్ టీచర్లలో ఎస్టీలు 553, ఇక స్కూల్ అసిస్టెంట్లు 378, భాషా పండితులు 271 ఉన్నారట. మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధికంగా 279 మంది ఉన్నారట. మరి ఉమ్మడి తూర్పు గోదావరి, ప్రకాశం, కర్నూలు జిల్లాలో క్లస్టర్ టీచర్లే లేరు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి టీచర్లు మిగిలిపోయారట, 1202 మంది టీచర్లు మిగిలిపోయారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళినట్లయితే ఇక సాక్షి పేపర్లో ఇంటర్నేషనల్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక ఉగ్రవాదంపై ఉక్కుపాదమైనట. ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతోందని ఆపరేషన్ సింధూర్తో మరోసారి ప్రపంచానికి చాటామని ప్రధాని మోదీ అన్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక రైల్వే ఛార్జీల్లో ఉన్నట్టు స్వల్ప పెరుగుదల, మరి ఏదైతే ట్రైన్ టికెట్స్ ఉన్నాయో ఒక కొంచెం రేట్లు పెరిగినాయి అన్నట్టుగా ఒక వార్త. మరి మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీకి కిలోమీటర్కు పైసా చొప్పున పెంచే ప్రతిపాదన ఉన్నట్లు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయట. ఇక నేడే యాక్సియం 4 ప్రయోగం, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తదితరులతో కూడిన యాక్సియం 4 ప్రైవేట్ మిషన్ ప్రయోగాన్ని నాసా నిర్వహించనుంది. మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి శుభాంశు శుక్లా అయితే ఈరోజు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ భారత్కు మెరుగైన ర్యాంక్ అట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో భారత్ 99వ ర్యాంకును సాధించిందట. భారత్ టాప్ 100లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో ఉన్నట భారత్కి 99వ ర్యాంక్ రావడం మరి భారతదేశానికి అయితే నిజంగా ఒక గర్వకారణమని చెప్పుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి టాప్ 100లో అయితే మన భారతదేశం అయితే చోటు దక్కించుకుందట. ఇక ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే లెక్కలేసి మరి బాండ్లు ఇచ్చారట. ఇప్పుడేమైంది,
మరి ఏదైతే సంవత్సరం కింద ఎలక్షన్ కింద దాదాపు సంవత్సరం కింద చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏదైతే బాండ్లు ఏదైతే ఇష్యూ చేసిందో ఆ బాండ్ల పైన కూడా నిలదీస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ నిలదీశారట. మరి అట్లనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సంగతి ఉంది. మరి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఆ హామీ నెరవేర్చలేదు అంటుగా ఒక వార్త ఏదైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ నిలదీస్తూ ఉన్నాడు అనమాట కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సంగతి ఏంది, చాలా మందికి అయితే ఫీజు రింబర్స్మెంట్ కూడా రాలేదు. మరి అవి దాని సంగతి ఏందని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నాడు. ఇక 6,400 కోట్లకు గాను ఇచ్చింది ఎంత, మీ నిర్వాకంతో చదువులు మానుకోవాల్సిన దుస్థితి వచ్చిందట. మరి మీరు ఎగ్గొట్టడంపై ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అనగదొక్కే ప్రయత్నం చేస్తారా అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఏదైతే 6,400 కోట్లకు గాను ఇచ్చింది ఎంత, మరి అట్లనే ఫీజు రింబర్స్మెంట్లు రాక చాలామంది అయితే విద్యార్థులు వాళ్ళ యొక్క చదువును మానుకుంటున్నారు అన్నట్టుగా జగన్ గారు క్వశ్చన్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ చిన్నబాబు సర్వీసు కమిషన్ అట. గ్రూప్ 1 ఇంటర్వ్యూలో గూడు బుటాని అంతా గుంబనంగనట. తొలుత 3 బోర్డుల ఏర్పాటుకు కమిషన్ ప్రణాళిక, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక్క బోర్డుకే పరిమితమట. చివరి నిమిషంలో సీనియర్లను పక్కన పెట్టి ఆగ మేఘాలపై కొత్త సభ్యుడు నియామకం, గంటల వ్యవధిలో ప్రమాణ స్వీకారం, వెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి సబ్జెక్టును పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ నేతల తరహాలో ఆరనట. సీఎం చంద్రబాబు కీర్తనలు, మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలట. ఇక అమరావతి చుట్టూనే గుచ్చి అభ్యర్థులకు ప్రశ్నలు, తమ వారికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చే ఎత్తుగాడనట. చిన్నబాబు కనుసన్నల్లో ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు అభ్యర్థులు అనుమానాలు. ఇవేం ఇంటర్వ్యూలు, ఇంత సిల్లిగా ఏం ప్రశ్నలు ఇవి, ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం, లీగల్గా చెల్లవట. ఏపీపీఎస్సీ ఏకపక్ష పోకడలు, కూటమి సర్కారు నిర్వాకాలపై ఇంటర్వ్యూ అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహ విషయాలంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే తొలుత 3 బోర్డులకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ప్రణాళికలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 ఇంటర్వ్యూలో గుడుపుటానీలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ మనమైతే ఒక వార్త చూస్తున్నాం. మరి నారా చంద్రబాబు నాయుడు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెబుతారట. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇక అమరావతి రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు, దీన్ని ఎలా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసింది ఏ బహిరంగ సభలోనో ఏ రాజకీయ నాయకుడో కాదు. తాజాగా గ్రూప్ 1 ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అడిగిన ప్రశ్నలు ఇవి అట. సో ఏదైతే గ్రూప్ 1లో ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అయితే ఈ క్వశ్చన్స్ అడిగిందట. మరి నారా చంద్రబాబు నాయుడా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డా, మరి వీళ్ళిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరు అని చెప్పి క్వశ్చన్స్ వచ్చినాయట. మరి అట్లనే రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైందట, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అయితే అడిగిరట. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారట, దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ వచ్చినాయట. మరి దీనిపైన కూడా మీరు కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అమరావతికి మరో 45,000 ఎకరాలు సేకరణ అట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 5,000 ఎకరాలు, ఇక స్మార్ట్ ఇండస్ట్రీస్కు 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలట. మొత్తం కూడా 45,000 ఎకరాలు సేకరిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్న భూములకు విలువ, సేకరణకు మంత్రివర్గ ఆమోదం వచ్చే నెలలో నోటిఫికేషన్ అట. ఇక జిఏడి హెచ్ఓడి టవర్ల నిర్మాణం, ఎన్సీసీ ఎల్ఎన్టీ షాపూర్ పల్లోంజీకి అట. ఇక తెలంగాణతో చర్చించి వివాదం లేకుండా పోలవరం బనకచెర్ల బిల్డర్లకు వెసులుబాటుగా నిర్మాణ నిబంధనల్లో మినహాయింపులు సరళతరం అంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది. ఇక వచ్చే ఏడాది పొగాకు పంట సాగుకు హాలిడేనట. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు నారాయణ పారదర్శి అంటూ ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక కదం తొక్కిన కడలి పుత్రులట. టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమణలపై ఆందోళన, బాపట్ల పాత బస్టాండు కలెక్టరేట్ వద్ద ధర్నా, చీలు రోడ్డు వద్ద మానవహారం అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే బుర్ల వెంకట్రావు టీడీపీ నేత ఉన్నారో మరి ఆక్రమణలపైన కూడా ఆందోళన చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక బాపట్ల పాత బస్టాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారట వీళ్ళందరూ కూడా. ఇక నెక్స్ట్ తలొగ్గకుంటే హుష్కాకేట, త్వరలో ఐపీఎస్ అధికారుల బదిలీలు. మరి పలుడు జిల్లాల ఎస్పీలపైన బదిలీ వేటుకు సన్నద్ధం. నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు ఎస్పీల బదిలీకి నిర్ణయం. ఇక సీనియర్ ఐపీఎస్లకు స్థానచలనం. ఇక నెలాఖరుకు బదిలీ ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం కసరత్తు. ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గత ప్రభుత్వం గడిచిపోయిన తర్వాత ఈ 5 ఇయర్స్ లోపల ఎవరెవరైతే ట్రాన్స్ఫర్స్ కాలేదో వాళ్ళందరికీ కూడా ఐఏఎస్లకు కావచ్చు, ఎస్పీలకు కావచ్చు, చాలా మటుకైతే నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాలు, గుంటూరు వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలకు అయితే బదిలీలు అయితే చేస్తూ ఉన్నామన్నట్టుగా కూడా వార్త అయితే రావడం జరిగింది. ఇక సీనియర్ ఐపీఎస్లకు కూడా ఖచ్చితంగా బదిలీలు ఉంటాయన్నట్టుగా వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఆగిన దాడులట, యుద్ధం ముగిసిందంటూ తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, అయినా కొనసాగిన దాడులు, విమర్శలు. ఇక ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్
స్వాగతించిన భారత్ సహా ప్రపంచ దేశాలు గగనతలం తెరిచిన ఇజ్రాయెల్ మరి ఇరాన్లో అధికార మార్పిడి ఉద్దేశం లేదన్న ట్రంప్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధాలు జరుగుతున్నాయో మరి యుద్ధాలు చర్చలకు వచ్చిన తర్వాత చర్చలు యుద్ధం విరమించుకుందామని చెప్పి చర్చలు జరిపిన 3 గంటల్లోనే మళ్ళీ ఇజ్రాయెల్లో ఒక యుద్ధం అయితే నెలకొందంట. మరి ఆ యుద్ధం ఇరానే చేసిందని చెప్పి ఇజ్రాయెల్ అంటుంది. ఇరాన్ మేమైతే చేయలేమని ఇరాన్ అంటుంది. మరి మేము మళ్ళీ దాడి చేస్తాం, ఇరానే చేసింది, దొంగ మాటలు మాట్లాడుతుందని చెప్పి ఇజ్రాయెల్ అంటుంది. దీనిపైన మళ్ళీ యుద్ధం మళ్ళీ ఇజ్రాయెల్ కనుక ఇరాన్ పైన మొదలు పెడితే మళ్ళీ మొదటికి వస్తుందని చెప్పి ఇక ట్రంప్ గట్టిగా సీరియస్ అయ్యిందట. ట్రంప్ కావచ్చు మిగతా దేశాలు కూడా గట్టిగా సీరియస్ అయినట్ట ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయొద్దు అది అని చెప్పి. ఎందుకంటే ఒక క్లారిటీ లేనిది ఇరానే చేసిందని మీకు ఎట్లా క్లారిటీ వస్తుంది? సో ఇప్పటితో యుద్ధం ఆపేయండి అంటూ చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇక దాడులు అయితే ముగిసినాయంట. మరి మొత్తం మీద అయితే యుద్ధం అయితే ప్రశాంతంగా ముగిసింది అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లోకి వెళ్ళినట్లయితే ఇక గజనీ జగన్ అట. ఇక జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా, బాబు పవన్లను నాడు అడ్డుకోలేదట, Z+ సెక్యూరిటీ ఆయన హక్కట. మరి తొక్కి చంపిన వీడియో కనిపిస్తున్న సత్తెనపల్లి ఘటనపై జగన్ గలీజు కహాని. ఆయన పర్యటనకు 679 మందితో భద్రత, కానీ పోలీసుల సూచనలన్నీ బేఖతారు. వాటిని ఆంక్షలుగా వక్రీకరించిన మాజీ సీఎం. ఏదైతే సింగయ్య అనే ఒక వ్యక్తి జగన్ కారు కింద పడి చనిపోయాడో ఈ నేపథ్యంలోనే చాలా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి జగన్ యొక్క కారు ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ సింగయ్య మృతికి కారణం జగన్ కాన్వాయ్ అంటూ మనకు ఒక వీడియో అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిపైన జగన్ కూడా అలాగే వైసీపీ కూడా కొంచెం విమర్శలు అయితే చేస్తూ ఉంది. మరి ఏదైతే కాన్వాయ్ వస్తుందో అప్పుడు Z+ సెక్యూరిటీ చేయాలి కదా, మరి బారికేడ్లు ఏర్పాటు చేయాలి కదా. అక్కడ ఉన్నటువంటి రోడ్ పైన జనాలు కాన్వాయ్ల పైనకి పరిగెత్తుకు రాకుండా సెక్యూరిటీ ఏమైంది అంటే కావాలని నా పైన కుట్ర పన్ని నా పైన కేసులు పెట్టడానికే జనాల పైన ఎలాంటి సెక్యూరిటీ ప్రయోగించకుండా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయకుండా జనాలను విచ్చలవిడిగా కాన్వాయ్ పైనకి వదలడంతోనే ఈరోజు సింగయ్య మృతి చెందాడన్నట్టుగా వైసీపీ పార్టీ జగన్ కూడా విమర్శిస్తూ ఉన్నారు. మరి ఒకవైపు కూటమి ప్రభుత్వం అయితే జగన్ కారణంగానే అతను చనిపోయాడన్నట్టుగా ఒక కూటమి ప్రభుత్వం అలాగే టీడీపీ ప్రభుత్వం అయితే విమర్శిస్తుంటే, మరి జగన్ ప్రభుత్వం కావాలని వాళ్ళు కుట్ర పన్నే జనాలు నా పైనకి అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్వాయ్ పైకి కావాలని వెళ్ళాలనే బారికేడ్లు మంచి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు కాబట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేయని కారణంగానే అతను చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా నా పైన ఇది కుట్రనే అని చెప్పి ఇక జగన్ చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పశ్చిమాసియా ప్రశాంతం, కాల్పుల విరమణపై హర్షం వ్యక్తం చేస్తూ ఇరాన్ జెండాలతో టెహ్రాన్లో ప్రజల ప్రదర్శన. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, మరి 12 రోజుల యుద్ధానికి ముగింపు ముందుగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా భీకర దాడులు, ఇరు దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఇజ్రాయెల్ పైలట్లు వెంటనే వెనక్కి తగ్గాలంటూ హెచ్చరికలు, అమెరికా ప్రాధాయపడడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామంటూ ఇరాన్ మీడియా. మరి ఇరాన్ అణు రియాక్టర్లు దెబ్బతినలేదు ఐఈఏ అని చెప్తా ఉందట. మరి ఏదైతే ఇక మరి ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు నిజంగా వాళ్ళు అంతగానము జెండాలు పట్టుకొని ఇక ఏదైతే యుద్ధం విరమించుకున్నారో దానిపైన మరి జెండాలు పట్టుకొని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి మనం ఫోటో చూస్తూ ఉన్నాం. మరి దానివల్ల ఈ యుద్ధం వల్ల నిజంగా చాలామంది ప్రజలైతే నష్టపోయారు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకా కొంతమంది అయితే అల్లకల్లలో వాతావరణంలో అడవులకు కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పాస్పోర్ట్స్తోని విదేశాలకు కూడా పరుగులు పెట్టిరట. కొన్ని ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇరాన్ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు బిక్కుమనుకుంటా ఒక షెడ్లల్లా, ఒక గుడిసెలల్లా, అడవులల్లా బిక్కుమనుకుంటా కాలం కట్టినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. అవన్నీ చూస్తే కూడా చాలా బాధ అనిపించింది. మరి ఇరాన్ యొక్క ప్రజలు మరి యుద్ధము ముగిసిపోయింది కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నామంటూ సంతోషంతో బయటకు వచ్చినటువంటి జెండాలు పట్టుకొని ఏమంటారు ఆ ఫోటో అయితే మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బిక్కుమంటూ కాలం గడిపిరో. సో మొత్తానికైతే ప్రశాంతంగా అయితే యుద్ధం అయితే ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవ్వకుండానైతే ఖచ్చితంగా చర్చలు అయితే సఫలీకృతం కావాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఇక నెక్స్ట్ చేసిన మంచి చెబుదామట, ఇప్పటిదాకా మంచి చేసి చెప్పుకోలేకపోతున్నామట. 273 కోట్లతో పొగాకు రైతును ఆదుకున్నాం. ఇలా చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. అయినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం. మంత్రులంతా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి. జిల్లా నియోజకవర్గ స్థాయిలోనూ ఏడాది సంబరాలు. నెలాఖరులోపు DRC సమావేశాలు జరపాల్సిందే. ఏడాదిలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టాలి. కేబినెట్ సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి 273 కోట్లతో రైతుల యొక్క పొగాకు రైతులను ఆదుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంతవరకు కూడా
గత ప్రభుత్వంలో కూడా అసలు ఇంతగానం అయితే పొగాకు రైతులను ఆదుకున్నది లేదు అంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక కాకపోతే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేక కొంత మన పార్టీ కూడా కొన్ని విమర్శలకు గురవుతుంది అన్నట్టుగా చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. మరి ఏదైతే చేస్తున్నామో మంచి పనులు మంచి పథకాలు అవన్నీ కూడా అమలు అవుతున్నాయి, కాకపోతే ప్రజల్లోకి చేరవేయడంలో విఫలం అవుతున్నాం అన్నట్టుగా ఒకటి చెప్తా ఉంది. అంటే ప్రజలకు తెలియక కొన్ని విమర్శలు వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారనమాట. మరిగా 1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాలట, మిత్రపక్షాల నేతలను కలుపుకొని వెళ్ళాలి, మరి మంత్రులు ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఏదైతే ఇప్పుడు ఆగస్టు వస్తుందో ఆగస్టు 1 నుంచి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలు, ఆ పథకాలు ఏవైతే అమలు అవుతున్నాయా, మరి మీ యొక్క సమస్యలు ఏంటి అని చెప్పేసి అయితే ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరగాలని చెప్పేసి అయితే చంద్రబాబు గారు అయితే చెప్పినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అట్లానే మిత్రపక్ష నేతలను కూడా, అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా పార్టీ కోసం కష్టపడేటువంటి నేతలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరితో కూడా కలుపుకొని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని నెరవేర్చాలట, అక్కడ ఉన్నటువంటి సమస్యలు నెరవేర్చాలంటూ చెప్తా ఉన్నారు. ఇక మంత్రులు కూడా ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలంటూ ఇక్కడ చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అమరావతిలో మళ్ళీ భూ సమీకరణ అంటే విశాఖలో కాగ్నిజెంట్కు 22.19 ఎకరాలు, ఎకరా 99 పైసలకి కేటాయింపు, బర్లీ పొగాకు వచ్చేడాది క్రాప్ హాలిడే, శ్రీశైలం ధవళేశ్వరం మరమ్మతులకు నిధులు, గండికోటలో రిసార్ట్కు 50 ఎకరాలు. ఇక ఏదైతే అమరావతిలో మళ్ళీ భూ సమీకరణ అయితే జరగనుందంట, మరి విశాఖలో కూడా కాగ్నిజెంట్ ఏదైతే ఎంఎన్సీ కంపెనీ వస్తుందో ఐటీ కంపెనీ, మరి ఆ ఐటీ కంపెనీ కూడా దాదాపు 22 ఎకరాలు అయితే ఖచ్చితంగా దానికి భూమి కేటాయిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఎకరా 99 పైసలకి కేటాయిస్తున్నారట. ఇక బర్లీ పొగాకు వచ్చే ఏడాది నుంచి అయితే క్రాప్ హాలిడేనట. మరి శ్రీశైలం ధవళేశ్వరం మరమ్మతులకు కూడా నిధులు అయితే సమకూరినట్లుగా ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. గండికోటలో రిసార్ట్కు 50 ఎకరాలు కేటాయిస్తున్నారట. ఇక 50 చదరపు మీటర్లు ఇంటి నిర్మాణ అనుమతికి రూపాయి అనట. క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక బనకచెర్లపై కేంద్రాన్ని కలుద్దామంట, ప్రత్యేక బృందంగా వెళ్ళాలని ఇక మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. అటు కేంద్రానికి స్పష్టత ఇస్తూనే తెలంగాణతో సంప్రదింపులకు వస్తాయి. ఈ పథకంతో నష్టం లేకుండా బీఆర్ఎస్ రాజకీయ రాదంతం, వాస్తవాలతో తెలుగు ప్రజలకు అవగాహన కల్పిద్దామంటూ ఇక సీఎం చెప్తా ఉన్నటువంటి వార్త. మన బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి జలాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొంచెం సహకరించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సహాయం అడుగుదామని చెప్పేసి అయితే ఏపీ సీఎం గారు చెప్తా ఉన్నారు. మరి రీసెంట్గా దీనిపైన రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే స్థానిక ఎన్నికలు అలాగే ఇవన్నీ కూడా ముగిసిన తర్వాత ఏపీ సీఎంని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించి ఖచ్చితంగా దీనిపైన చర్చిద్దామని చెప్పినారనమాట. ఇక ఏపీ సీఎం కూడా చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నారు, ఇక రాజకీయ అంటే తెలంగాణతో మనకైతే వైరం వద్దు, ఇక శాంతియుతంగానే దీనికి సంబంధించినటువంటి సమస్యను అయితే పరిష్కరించుకుందామని చెప్పి, అలాగే దీనికి కేంద్ర సహాయం కూడా కోరుదామని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్, దేవాలయాలకు కల్తీ నెయ్యి అనట. ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా, రంగు సువాసన కోసం రసాయనాలు కలిపారు. ఇక ఒక్క టీటీడీ నుంచే నిందితులకు 240 కోట్ల లబ్ధి అట. తయారీ సరఫరాలో బోలే బాబా డైరీ కీలక పాత్ర, ఏఆర్ వైష్ణవి డైరీతో కలిసి సరఫరాకు కుట్ర, జైన్ సోదరుల అనుచరులు సాక్షులను బెదిరిస్తున్నారు, వారి బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి, హైకోర్టుకు నివేదించిన సిబిఐ తరపు న్యాయవాది, దర్యాప్తునకు సహకరిస్తాం, బెయిల్ ఇవ్వండి, పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా చేస్తున్నట, రంగు సువాసన కోసం అయితే కెమికల్స్ కలుపుతారట. మరి నెయ్యి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ప్యూర్ నెయ్యికి నార్మల్ నెయ్యికి చాలా ఫరక్ ఉంటుంది అనమాట. ఈ వార్త చదివిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, సో ఏదైనా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం జనరల్గా జనాలనే మోసం చేస్తున్నటువంటి మనం ఎన్నో వార్తలు చూసినాం. సో ఎన్నో కుట్రలు, ఎన్నో కుంభకోణాలు చూసినాం. కానీ దేవునికి సంబంధించినటువంటి దేవుని యొక్క ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తున్నారంటే ఇక మన భూమి మీద పాపం ఎంతగానో పెరిగిపోయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి దేవుడు ఇలాంటి దేవుడు ఎలాగో లేడని చెప్పేసి దేవునికి సంబంధించినటువంటి ప్రసాదాలను కల్తీ నెయ్యిలతోని ఇలాంటివి చేస్తే నిజంగా సునామీలు, భూకంపాలు రమ్మంటే రావా మరిగా. సో ఇలాంటి దేవుణ్ణి కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళ దేవునికి సంబంధించినటువంటి ప్రసాదాలను కూడా కల్తీ చేస్తున్నారంటే ఎంత పాపం పండిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న నీలిమ, ఆమె చెల్లె తమ్ముడట. మరి డజన్ పెళ్లిళ్ళు, తప్పుడు ప్రచారం, నేను నిత్య పెళ్లి కూతురిని కాదు, మోసగించి పెళ్లి చేసుకున్న పాస్టర్, ఆయన కుటుంబీకులే ఇలా చేస్తున్నారు, మిగతా 11 మంది ఎవరో నిరూపించండి, విలేకరులతో బేతి వీరదుర్గ నీలిమ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి డజన్ పెళ్లిళ్ళు అయితే నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి రామచంద్రం పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశంలో నీలిమ మాట్లాడుతుంది. అలాగే వాళ్ళ తమ్ముడు వాళ్ళ యొక్క ఆమె తల్లి అలాగే వాళ్ళ తమ్ముడు మాట్లాడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్, జూన్ 1 నుంచి రైల్వే ఛార్జీలు స్వల్పంగా పెంపు, నాన్ ఏసీకి కిలోమీటర్కు పైసా, ఏసీకి అయితే 2 పైసల చొప్పున పెంచే ఛాన్స్. గత 11 ఏళ్లలో సంస్కృతానికి 2532 కోట్లు,
తమిళానికి 113 కోట్లు, తెలుగుకు 12 కోట్లు మాత్రమే. ఆర్బీఐ దరఖాస్తు ద్వారా వెల్లడేట హిందీ ఓ ముసుగు మాత్రమే, అంతర్ముఖం సంస్కృతమే అంటూ స్టాలిన్ చెప్తున్నాడు. మరి తమిళంపై బీజేపీది కపట ప్రేమాన్ని మండిపడ్డ తమిళనాడు సీఎం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే ఛార్జీలు అయితే చాలా రోజుల నుంచి కూడా పెరగలేవు కాబట్టి ఇక నాన్ ఏసీకి అయితే కిలోమీటర్కి 1 పైసా, ఇక ఏసీకి అయితే 2 పైసలు వేస్తున్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. మరి ఇంకోటి ఏంటంటే సంస్కృతానికట 2532 కోట్లు అయితే కేటాయిస్తున్నారట గత 11 ఏళ్ల నుంచి. మరి తమిళానికి 113 కోట్లట, తెలుగు 12 కోట్లు మాత్రమేనట. మరి ఆర్బీఐ దరఖాస్తు ద్వారా ఇదంతా కూడా వెల్లడించారంట. ఇక హిందీ ఒక ముసుగు మాత్రమేనట. ఇక మరి తమిళంపై బీజేపీ కపట ప్రేమి అంటూ ఇక తమిళనాడు సీఎం అయితే స్టాలిన్ అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇవన్నమాట ఇవాళటి ఆంధ్రప్రదేశ్ యొక్క వార్తా విశేషాలు. అండ్ ఇంకా మరిన్ని వార్తలు డెఫినెట్గా మీ ముందుకు ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆంధ్ర వార్తల కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ ఇంకా మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.